సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినీ అభిమానులకు పండుగే. 10 రోజుల సెలవుల్లో కుటుంబ సమేతంగా సినిమా చూసే ప్రేక్షకులే టాలీవుడ్ కు అతిపెద్ద బలం. ఈ పండుగ సీజన్ను అనిల్ రావుపూడి ఎంత పగడ్బందీగా వాడుకుంటాడో గత చరిత్ర చెప్తుంది. 2019లో వచ్చిన F2 పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఆ పోటీలో ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రామ్ చరణ్ వినయ విధేయరామ లాంటి సినిమాలు పూర్తి స్థాయి ఎంటర్టైనర్లు కావు. అలాగే 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నా కూడా అదే ఫార్ములాతో గెలుపు జెండా ఎగరవేసింది. అప్పుడు రేస్లో ఉన్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి చెందకపోవడం సంక్రాంతికి వస్తున్న సినిమాకు బాగా కలిసొచ్చింది. సరైన పోటీ ఎదురైనప్పుడు 2020లో అలవైకుంఠపురంలో ముందు సరిలేరు నీకెవరూ తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో 2026 సంక్రాంతి రేస్ అనిల్ రావుపూడికి గట్టి సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. 2026 సంక్రాంతికి అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు లాంటి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. అనిల్ రావుపూడికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంత పట్టుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి మార్కు కామెడీ అనిల్ రావుపూడి టేకింగ్ లో వస్తే అది సంక్రాంతి ప్రేక్షకులకు విందు భోజనం అవుతుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల్లోని చిరంజీవి మేనరిజమ్స్ ఇందులో ఉంటాయని దర్శకుడు స్వయంగా ప్రకటించడం అంచనాలను మరింత పెంచింది. అయితే ఈసారి అనిల్ రావుపూడికి పోటీ అంత సులువుగా లేదు. పండుగకి ప్రకటించిన సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఉంది. ఇది జనవరి 9న విడుదల కానుంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు, శర్వానంద్ నారీ నారీ నడుం మురారి లాంటి ఫ్యామిలీ కామెడీ జోనర్ సినిమాలు ఉన్నాయి. రవితేజ, కిషోర్ తిరుమల సినిమా సైతం ఫ్యామిలీ జోనర్ లోనే వస్తుంది. సంక్రాంతి పండుగలో ఎన్ని సినిమాలు ఉన్నా మంచి కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ ఉన్న చిత్రానికే పెద్దపీట వేస్తారు ప్రేక్షకులు. గతంలో శతమానం భవతి, F2 లాంటి చిత్రాలు ఇదే విషయాన్ని నిరూపించాయి. ఈసారి పోటీలో ఉన్న రాజాసాబ్ వంటి భారీ బడ్జెట్ హారర్ కామెడీ సినిమా, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి లాంటి ప్యూర్ ఫ్యామిలీ కామెడీ సినిమాలు అనిల్ రావుపూడి చిరంజీవి కాంబినేషన్ కి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఒక్కటే సరిపోదు. కథనంతో అద్భుతమైన కొత్తదనం ఉండాలి. అనిల్ రావుపూడికి సంక్రాంతి అంటే కేవలం సినిమా విడుదల చేయడం కాదు, ఒక పండుగలా భావించడం తెలుసు. F2లో వెంకటేష్, వరుణ్ తేజ్ కెమిస్ట్రీ, సంక్రాంతికి వస్తున్నాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని తనదైన శైలిలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా పాత చిరు మేనరిజమ్స్ తో పాటు అనిల్ రావుపూడి మార్క్ కామెడీని మిక్స్ చేయగలిగితే ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా సంక్రాంతికి విజయం అనిల్ రావుపూడిని వరించే అవకాశం లేకపోలేదు. పోటీ గట్టిగా ఉన్నా అనిల్ రావుపూడి తన బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.